స్విమ్మర్స్ అసోసియేషన్ ద్వారా పలు అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే టీచర్స్ డే జరుపుకున్నాం, టైలర్స్ డే జరుపుకున్నాం, డాక్టర్స్ డే జరుపుకున్నాం, అట్లా నర్సింగ్ డే జరుపుకున్నాం. అంతేకాకుండా వివిధ రకాలైనటువంటి ఘనమైనటువంటి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం, మహాత్మా గాంధీకి నివాళులు అర్పించడం, అలాగే భారత సంస్కృతిలో భాగమైనటువంటి అనేక రకాల మతాల పండుగలు మనం అన్నిటికీ భిన్నంగా జరుపుకోవడం అనేది మన ఒక స్విమ్మర్స్ అసోసియేషన్ చెందిందని జగన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఇది ఆయన గారికి ఎంతో ఆనందకరం అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు చేయటం ఎవరి వల్ల పెగలదు. కొన్ని కులాలు మాత్రమే చేస్తారు, కొన్ని మతాల పరంగా చేస్తారు, కానీ ఇన్ని రకాల భిన్నత్వంలో ఏకత్వంగా ఇటువంటి పండుగలు కానీ ఇటువంటి కార్యక్రమాలు కానీ చేయటం ఎవరి వల్ల పెగలదు. పాత్రికేయులు ఒకటి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే ఇంత భిన్నమైనటువంటి వాతావరణంలో ఇటువంటి భిన్నమైన కార్యక్రమాలు చేయడం మరి చిన్నగా రాయడం అనేది చాలా తక్కువ అనిపిస్తుంది. మరి దీన్ని ఘనంగా చూపించినట్లయితే బాగుంటుంది. ఎందుకంటే ఇటువంటి మనస్తత్వాలు ఉన్నటువంటి మనుషుల కలయిక అనేది చాలా రేరుగా ఉంటుంది. దాన్ని గుర్తించి ఇంకా సమాజంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మంచి చేయూతనిస్తారని చెప్పి ఆశిస్తూ జర్నలిస్టులకి అభినందనలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్. మరి అట్లాగే ఈ రోజున వరల్స్ మెకానిక్ డే సందర్భంగా మన ఉపేంద్ర గారు మన బజాజ్ సామిరెడ్డి గారికి, ఉప్పల సామిరెడ్డి గారికి, గొల్లపల్లి శ్రీనివాసాచారి గారికి, షేక్ గారికి, సత్తూరు గారికి, సుకూర్ గారికి ఈరోజు ఘనంగా సన్మానం చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే వీరికి సన్మానం చేయడం కూడా మన స్విమ్మర్స్ అసోసియేషన్లో వెన్నుముక లాంటి మనుషులు. ఎంతమంది పాల్గొనడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అందరికీ ధన్యవాదాలు.